మంచు ఫ్యామిలీ మధ్య వివాదం మరింత ముదిరింది. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మంచు మనోజ్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. సెక్యూరిటీ గార్డ్ అడ్డుకున్నారు. గేట్లు బద్దలు కొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. మీడియా ప్రతినిధుల్ని సైతం మోహన్ బాబు అనుచరులు దౌర్జన్యం ప్రదర్శించారు. కెమెరాలని వాళ్ళు ఓటి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. లక్ష్మి ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. లక్ష్మి, మంచు మనోజ్ గొడవకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, ఏం జరిగింది జల్పల్లి ఇంటి దగ్గర? కెమెరాలని వాళ్ళు ఓటి ఇంట్లో పొగలైతే మాత్రం మనం హెడ్లైన్స్ చూస్తున్నట్లుగా ఇప్పట్లో కనిపించట్లేదు. ఇప్పటికే గత 3 రోజులుగా వీళ్ళ మధ్య వివాదం రేగుతూనే ఉంది. ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు ఇచ్చుకున్నారు. ఈ రోజు డీసీపీని మంచు మనోజ్ నాకు కూడా సెక్యూరిటీ కల్పించాలి అంటూ కలవడం జరిగింది. దాని తర్వాత నేరుగా డీసీపీ నుంచి జల్పల్లిలోని రావడం జరిగింది. మోహన్ బాబు ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ గేట్ క్లోజ్ చేసి ఉండడంతో గేట్లు ఓపెన్ చేయట్లేదు అని చెప్పి బౌన్సర్స్, దాంతో పాటు మంచు మనోజ్ కూడా జై శ్రీరామ్ అంటూ గేట్లు ఒక్కసారిగా గెంటడం జరిగింది. ఓపెన్ అయిన గేట్లు, దాని తర్వాత వీళ్ళంతా కూడా లోపలికి ఎంటర్ అవ్వడం జరిగింది. అటువైపు నుంచి మంచు విష్ణుకు సంబంధించిన వాళ్ళు, మంచు మోహన్ బాబుకి సంబంధించిన వాళ్ళంతా కూడా రావడం జరిగింది. సో లోపలికి రావద్దు అంటే ఆ తోపులాటలో మీడియాపై కూడా దాడి చేశారు. ముఖ్యంగా కొన్ని కెమెరాలు కూడా పగిలినట్లుగా తెలుస్తున్నాయి. కొంతమంది కెమెరామెన్స్ ని తోసేయడం, దాని తర్వాత ఒక ఛానల్ రిపోర్టర్ ని డైరెక్ట్ గా మోహన్ బాబే కొట్టారు అని చెప్పి సమాచారం అందుతుంది. దాంట్లో విజువల్ లో కూడా మనం క్లారిటీగా చూడవచ్చు. మోహన్ బాబు ఆ చేతిలో ఉన్న లోగోని విసిరి ఆ రిపోర్టర్ ని కొట్టడం కూడా జరిగింది. సో మొత్తానికైతే అక్కడ ఉన్న బౌన్సర్స్, దాంతో పాటు మోహన్ బాబు అయితే మాత్రం మీడియా మీద పెద్ద ఎత్తున దాడి చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ 3 రోజులుగా ఈ ఇష్యూ అంతా కూడా మీడియాలో ఉంది. ఆ కోపం కూడా మోహన్ బాబులో కనిపిస్తుంది. ఎందుకంటే మంచు మనోజ్ ఎక్కడికి వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా, డీసీపీని కలిసినా, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కూడా మీడియా ఫాలో అవుతుంది. సో మీడియా ఫాలో అవడం, ఫ్యామిలీ రచ్చ అంతా కూడా ఆల్ ఛానల్స్, వెబ్సైట్స్, అలాగే నేషనల్ న్యూస్ లో కూడా ఇది కొంతవరకు మారడం జరిగింది. దీంతో మోహన్ బాబు చాలా అసహనంతో ఉండి ఒక ఛానల్ రిపోర్టర్ మీద డైరెక్ట్ గా దాడి చేయడం అనేది, బేసికల్లీ ఏంటంటే సెక్యూరిటీ కావచ్చు, వాళ్ళ సెక్యూరిటీ, బౌన్సర్స్ వీళ్ళంతా కూడా సెక్యూరిటీలో పర్పస్ లో తోయడం ఇలాంటి చిన్నగా జరుగుతుంటాయి. డైరెక్ట్ గా మనిషిని వెనక నుంచి తోయడం, దాంతో పాటు మోహన్ బాబు కొట్టడం అనేది చాలా విచిత్రంగా మారిన సిచ్యువేషన్. అక్కడ చాలా మంది ఉదయం నుంచి కూడా ఆ ఇంటి దగ్గర కెమెరామెన్స్, రిపోర్టర్స్ వీళ్ళంతా కూడా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కావచ్చు, అంతా అక్కడే ఉన్నారు. సో దాంతో ఏంటంటే మోహన్ బాబుకి ఒక కోపం అనేది సహజంగానే, మోహన్ బాబులో కోపం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. వెంటనే ఏదన్నా ఉంటే అనడం కూడా జరుగుతుంది. సో దాడిని అయితే మాత్రం మీడియా అంతా చాలా వరకు అక్కడ ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మంచు మనోజ్ ను కూడా కొట్టిన సిచ్యువేషన్ చూసాం. ఎందుకంటే అప్పటి వరకు మంచిగా సేఫ్ గా లోపలికి వెళ్ళిన మంచు మనోజ్ తర్వాత చిరిగిన చొక్కాతో రావడం జరిగింది. చొక్కా చెరగడంతో తను కొట్టారు అన్నట్లుగా అక్కడ ఉన్న బౌన్సర్స్ అంతా కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఆ గేట్లు తోయడానికి మంచు మనోజ్ కారణం ఏంటంటే, లోపల నా పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల్ని ఇచ్చినా బాగుంటుంది అని చెప్పి, అంటే వీళ్ళు డీసీపీని కలవడానికి వెళ్ళారు కాబట్టి పిల్లల్ని తీసుకువెళ్ళలేదు, పిల్లలు లోపల ఉన్నారు ఆ ఇంట్లో. సో దాంతో ఏంటంటే వెంటనే ఆ గేట్లు తోసుకుని వెళ్ళి పిల్లల్ని తెచ్చుకోవాలి అన్నట్లుగా తెలుస్తోంది. కాకపోతే లోపలికి అలౌ చేయకపోవడంతో, ముఖ్యంగా మంచు విష్ణు కూడా ఆ లోపల ఉన్న బౌన్సర్స్ ని, సెక్యూరిటీని అందరినీ మధ్యాహ్నమే తను దుబాయ్ నుంచి రాగానే వాళ్ళందరి నుంచి బయటికి పంపించేశాడు. సో ఆ ఫ్యామిలీ అయితే మాత్రం ఇప్పట్లో ఈ రచ్చ చల్లారేలా కనిపించట్లేదు. మంచు లక్ష్మి కూడా ఆ ఫ్యామిలీ మధ్యలో, అంటే తండ్రి కొడుకుల మధ్యలో కొంతవరకు ఆ రచ్చ తగ్గించడానికి ట్రై చేసినప్పటికీ కూడా అది ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. విష్ణు వచ్చిన తర్వాత మరింత పెరిగింది. కనీసం విష్ణు అయినా సరే తండ్రి కొడుకుల మధ్య ఉన్న ఆ విభేదాలని, రచ్చని లేకుండా సాల్వ్ చేస్తాడనుకున్నారు. కానీ విష్ణు వచ్చిన తర్వాత అదంతా ఇంకా పెద్దదైంది. రేపు ఎల్లుండిలో కూడా ఇది ఒక 4-5 రోజుల పాటు కంటిన్యూగా జరిగే అవకాశమే కనిపిస్తుంది సౌజన్య.